హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో SP125 కొనాలా, షైన్ 125 కొనాలా, ఈ 2025లో ఏ బైక్ కొంటే బెటర్ అనే టాపిక్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్, లుక్స్, మోడల్ ఈ 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. కలర్స్ వైజ్ SP125లో ఉన్న కలర్స్ను, షైన్ 125లో ఉన్న కలర్స్ను మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి వీడియోని పాస్ చేసుకొని చెక్ చేయండి. కలర్స్ వైజ్ ఈ 2 బైక్స్లో గుడ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోడల్స్ వైజ్ షైన్ 125లో డ్రమ్ డిస్క్ ఈ 2 మోడల్స్ ఉన్నాయి. ఎస్పీలో కూడా డ్రమ్ డిస్క్ అని చెప్పి 2 మోడల్స్ ఉన్నాయి. మీరు ఈ 2 బైక్స్లో డ్రమ్ మోడల్ తీసుకోవద్దు. ఎందుకంటే డ్రమ్ మోడల్తో కంపేర్ చేసుకుంటే డిస్క్ మోడల్లోనే బ్రేకింగ్ బైట్ కానీ పర్ఫార్మెన్స్ కానీ బాగుంటుంది. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే డిస్క్ మోడల్లో రన్నింగ్ బాగోదు, మైలేజ్ రాదని చెప్పి కొంతమంది డౌట్ పడుతూ ఉంటారు. డ్రమ్ మోడల్తో కంపేర్ చేసుకుంటే డిస్క్ మోడల్లోనే మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే డిస్క్ మోడల్ తీసుకోండి, డ్రమ్ మోడల్ వద్దు. నెక్స్ట్ లుక్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ 2 బైక్స్లో లుక్స్ చూడటానికి బాగానే ఉంటాయి. కానీ 25 మోడల్లో ఉన్న SP125 హెడ్లైట్ డిజైన్ నాకు కొంచెం నచ్చలేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. షైన్ 125 లుక్స్ చూడటానికి రియాలిటీలో ఇంకా చాలా బాగుంటాయి. పర్సనల్గా నాకు బాగా నచ్చాయి లుక్స్ అనేవి. మెయిన్గా ఈ బ్లూ కలర్లో బైక్ చూడటానికి బాగుంటుంది. సో ఓవరాల్గా ఈ 2 బైక్స్లో డీసెంట్ లుక్స్ ఉంటాయి. నెక్స్ట్ మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే ఈ 2 బైక్స్లో ఈజీగా 65 మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకు తెలిసిన వాళ్ళల్లో ఈ 2 బైక్స్ని యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నేను వాళ్ళని అడిగాను మైలేజ్ ఎంత వస్తుందని చెప్పి. వాళ్ళు చెప్పింది ఏంటంటే 65 మైలేజ్ వస్తున్నట్లుగా 2 బైక్స్ గురించి చెప్పారు. ఎందుకంటే ఈ 2 బైక్స్లో యూజ్ చేసిన ఇంజిన్ ఒకటే కాబట్టి మైలేజ్ కూడా ఈక్వల్గానే ఉంటుంది. పెద్ద చేంజ్ ఏమి ఉండదు. బైక్ మైలేజ్ అనేది టోటల్గా మీ రైడింగ్ స్టైల్ మీద అలానే మీ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా 2 బైక్స్లో ఈజీగా మీరు 65 మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మెయింటెనెన్స్ గురించి డిస్కస్ చేస్తే 2 బైక్స్ మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. హోండా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది బాగుంటుంది. అలానే 2 బైక్స్కి ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్పేర్ పార్ట్స్ కావాలనుకుంటే బయట ఆటోమొబైల్ షాప్లో కూడా ఈజీగా దొరుకుతాయి. అలానే 2 బైక్స్ను కూడా బయట రిపేర్ చేసే మెకానిక్స్ కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి సో ఓవరాల్గా 2 బైక్స్ మెయింటెనెన్స్ వైజ్ తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. అలానే సర్వీస్ రీచ్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ కంఫర్ట్ గురించి డిస్కస్ చేస్తే ఈ 2 బైక్స్ని హ్యాపీగా ఫ్యామిలీ పర్పస్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బోత్ ఈ 2 బైక్స్లో సింగిల్ లాంగ్ సీట్ని ఇచ్చారు. అలానే సింగిల్ పీసీ హ్యాండిల్ బార్ అనేది ఉంటుంది. హ్యాండిల్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ ఫ్యామిలీ వైజ్ కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కంఫర్ట్ వైజ్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ 2 బైక్స్లో. నెక్స్ట్ సస్పెన్షన్ గురించి డిస్కస్ చేస్తే ఈ 2 బైక్స్లో ఫ్రంట్ 31mm టెలిస్కోప్ ఫోక్స్ ఉంటే బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. ఇంకా ఈ 2 బైక్స్లో సేమ్ సస్పెన్షన్ ఉంది. ఒక బైక్లో ఒక సస్పెన్షన్, ఇంకో బైక్లో ఇంకో సస్పెన్షన్ యూజ్ చేయలేదు. సో నేను షైన్ని రైడ్ చేశాను, ఎస్పీని కూడా రైడ్ చేశాను. నాకైతే ఈక్వల్ పర్ఫార్మెన్స్ అనిపించింది. పెద్దగా చేంజ్ నేను నోటీస్ చేయలేదు. ఈ కమ్యూటర్ బైక్స్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది మరీ ఎక్స్ట్రీమ్ స్మూత్గా అయితే ఏముండదు. డైలీ లైఫ్లో మనం కమ్యూటింగ్ చేసుకోవడానికి ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది. ఇంకా బోత్ ఈ 2 బైక్స్లో క్లోజ్డ్ చైన్స్ ఉంటాయి. సో రెగ్యులర్గా మీరు చైన్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా బోత్ ఈ 2 బైక్స్లో సెంటర్ స్టాండ్ అనేది ఇన్బిల్ట్గా ప్రొవైడ్ చేస్తారు. లాంగ్ జర్నీస్లోనూ డైలీ లైఫ్లో ఈ సెంటర్ స్టాండ్ అనేది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఈ 2 బైక్స్లో మెటల్ ఫ్యూల్ ట్యాంకే ఉంటుంది. సో ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ కన్సోల్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే షైన్లో బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఉంటే ఎస్పీలో కలర్ కన్సోల్ ఉంటుంది. షైన్ కన్సోల్ ఫీచర్స్తో కంపేర్ చేసుకుంటే ఎస్పీ కన్సోల్లోనే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్ ఇలాగా చాలా లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. షైన్లో లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయి. అలానే బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా షైన్లో ఉండదు. సో ఓవరాల్గా కన్సోల్ డిపార్ట్మెంట్లో క్లియర్ విన్నర్ SP125 అవుతుంది. చాలా మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి. అలానే కన్సోల్ విజిబిలిటీ కానీ ప్రీమియం ఫీల్ అనేది ఉంటుంది. కన్సోల్ చూసినప్పుడు యూజ్ చేసినప్పుడు కన్సోల్ వైజ్ బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఎస్పీలోనే ఉంటుంది షైన్తో కంపేర్ చేసుకుంటే. ఇంకా బోత్ ఈ 2 బైక్స్లో ఇన్బిల్ట్గా టైప్-C ఛార్జింగ్ సాకెట్ని ఇస్తున్నారు. బైక్ నుండి మొబైల్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో. ఇది ఒక ప్లస్ పాయింటే. లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ మీరు బిగ్గెస్ట్ చేంజ్ నోటీస్ చేస్తారు. షైన్ 125లో ఒక్క ఎల్ఈడి లైట్ ఉండదు, మొత్తం బల్బే ఇచ్చారు. అదే SP125లో ఫ్రంట్ హెడ్ లైట్ ఎల్ఈడి ఇచ్చారు, డిఆర్ఎల్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా ఎల్ఈడి ఇచ్చారు. ఇంకా ఈ 2 బైక్స్లో సిగ్నల్ లైట్స్ బల్బే ఉంటాయి. హజార్ లైట్ ఫీచర్ కూడా ఈ 2 బైక్స్లో ఉండదు. సో లైటింగ్ వైజ్ మేజర్ అడ్వాంటేజ్ SP125కి ఉంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ SP125కి. నెక్స్ట్ మనం మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ఈ 2 బైక్స్లో సేమ్ ఇంజిన్ ఇచ్చారు. 125cc ఎయిర్ కూల్డ్ 2 వాల్వ్స్ ఇంజిన్ ఉంటుంది. పవర్ అండ్ టార్క్స్ కూడా సిమిలర్గానే ఉంటాయి. పెద్దగా చేంజ్ ఉండదు. 11 bhp పవర్, 11 Nm టార్క్ అనేది ఉంటుంది. అలానే 5 గేర్స్ ఉంటాయి. ఇంకా ఈ 2 బైక్స్లో కిక్ స్టార్ట్ ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్. కిక్ స్టార్ట్ని స్కిప్ చేయలేదు. ఇంకా అడిషనల్గా ఈ 2 ఇంజిన్స్లో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ, ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నాలజీ, ESP టెక్నాలజీ, డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఇలాగ అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి.
కానీ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే షైన్ 125 రైడింగ్ ఫీల్ కన్నా SP 125ని రైడ్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది బాగుంది. బికాస్ ఆఫ్ ఈ బైక్లో స్పోర్టియర్ డిజైన్ ఉండటం వల్ల రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. పర్సనల్గా నాకు అది బాగా నచ్చింది. ఇంజన్స్ వైజ్ సేమ్ ఇంజన్స్ ఉన్న రైడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం SP 125లో బాగుంది. ఇది నేను అబ్జర్వ్ చేసింది. నెక్స్ట్ టైర్స్ గురించి డిస్కస్ చేస్తే షైన్లోను SPలోను ఫ్రంట్ 80/100 18 ఇంచ్ టైర్ ఇస్తే SP 125లో బ్యాక్ సైడ్ కొంచెం పెద్ద టైర్ ఇచ్చారు. SPలో బ్యాక్ 100 సెక్షన్ టైర్ ఉంటే షైన్లో బ్యాక్ 90 సెక్షన్ టైర్ ఉంటుంది. సో SP 125కి ఇది ఒక అడ్వాంటేజే, బ్యాక్ సైడ్ కొంచెం పెద్ద టైర్ ఉండటం. నెక్స్ట్ బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ 2 బైక్స్లో సేమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఫ్రంట్లో 240mm డిస్క్ ఉంటుంది, నిసిన్ క్యాలిపర్స్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ 130mm డంప్ బ్రేక్స్ ఉంటాయి. అలానే CBS బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. సో బోత్ ఈ 2 బైక్స్లో సేమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అలానే పర్ఫార్మెన్స్ కూడా సేమే ఉంటుంది. ఇంకా లేడీస్కి సేఫ్టీ వైజ్ శారీ గార్డ్ కానీ సైజ్ స్టఫ్ ఫుట్ రెస్ట్తో ఇన్బిల్ట్గా ఇస్తారు. షైన్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్స్ ఉంటే SP 125లో 11 లీటర్స్ ఉంటుంది. సో కొంచెం ఎక్కువ SP 125లోనే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. షైన్ 125 టోటల్ వెయిట్ 114 kgs ఉంటే SP 125 టోటల్ వెయిట్ 117 kgs ఉంది. లైట్ వెయిట్ అనేది షైనే ఉంది. SPలో గ్రౌండ్ క్లియరెన్స్ 160mm ఉంటే షైన్లో 162mm ఉంది గ్రౌండ్ క్లియరెన్స్. కొంచెం ఎక్కువ షైన్లోనే ఉంది. SP 125 సీట్ హైట్ 790mm ఉంటే షైన్ 125 సీట్ హైట్ 791mm ఉంది. మీకు రియాలిటీలో పెద్దగా చేంజ్ ఉండదు, సీట్ హైట్ వైజ్ ఈక్వల్గానే అనిపిస్తుంది. ఫైనల్గా ఈ 2 బైక్స్ ప్రైజెస్ గురించి డిస్కస్ చేస్తే నేను ఆన్లైన్లో చూసి ఈ బైక్స్ ప్రైజెస్ చెప్తున్నాను. షైన్ 125 డిస్క్ మోడల్ ప్రైస్ 1,15,000 వరకు ఉంది. SP 125 డిస్క్ మోడల్ ప్రైస్ 1,25,000 వరకు ఉంది. సో మీ లొకేషన్ వైజ్ ఈ ప్రైస్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది, ఇది గమనించండి. ఇంకా ఈ 2 బైక్స్లో చాసిస్ కూడా సేమ్ డైమండ్ ఫ్రేమ్స్ని యూజ్ చేశారు. సో ఇంకా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే సో ఈ 2 బైక్స్ మధ్య 10,000 రూపీస్ డిఫరెన్స్ అనేది ఉంది. సో ఈ 10,000 రూపీస్ ఎక్స్ట్రా SP 125 మీద స్పెండ్ చేస్తే LED లైటింగ్ వస్తుంది, అలానే కలర్ కన్సోల్ వస్తుంది. షైన్ 125తో కంపేర్ చేసుకుంటే ఈ కలర్ కన్సోల్ మోడల్ అనేది చాలా బాగుంటుంది. SP 125లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లేదు మాకు ఈ కలర్ కన్సోల్ వద్దు, అడ్వాన్స్డ్ ఫీచర్స్ వద్దు అనుకుంటే ఈ 2 బైక్స్లో మీకు నచ్చింది హ్యాపీగా తీసేసుకోవచ్చు. షైన్ 125 కానీ SP 125 కానీ 125cc సెగ్మెంట్లో బెస్ట్ బైక్సే. వీటికి మంచి సేల్స్ ఉన్నాయి మార్కెట్లో, రీసేల్ వాల్యూ బాగుంటుంది, మెయింటెనెన్స్ బాగుంటుంది, మైలేజ్ బాగుంటుంది. ఓవరాల్గా మంచి బైక్స్ ఇవి. మీకు నచ్చింది హ్యాపీగా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఏది నచ్చిందో అది హ్యాపీగా సెలెక్ట్ చేసుకోండి ఒక బైక్ను. నా ఒపీనియన్ ఏంటంటే షైన్ 125 పెద్దవాళ్ళకి బాగుంటుంది, అదే SP 125 పెద్దవాళ్ళకి యూత్కి కూడా బాగా సెట్ అవుతుంది. లేదు యూత్ అయినా సరే పెద్దవాళ్ళైనా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి మీ టేస్ట్ వైజ్. కానీ నాకు పర్సనల్గా నచ్చింది మాత్రం SP 125 నచ్చింది, ఇది నా ఒపీనియన్. సో ఇలాగా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ కంపారిజన్ వీడియో ఈ 2 బైక్స్ గురించి. నేను మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.